డైలీ టేస్ట్ ది డైలీ. ఖమ్మం జిల్లాలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ మహావిష్ణువు ధనుర్మాసంలో యోగ నిద్ర నుంచి మేల్కొని అంతరంగికులకు దర్శనమిచ్చే పర్వదినంగా భావిస్తారు. సత్తుపల్లి రామాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఇక వెంకటేశ్వర స్వామి ఆలయం, గీతా మందిర్ తో పాటుగా పలు ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. మన సత్తుపల్లి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ గీతా మందిరం, శ్రీ రుక్మిణీ సత్యభామ సహిత పార్థసార స్వామి దేవాలయంలో ఈ రోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా నెమలి ఈకలతో తయారు చేసిన దండను అలంకరించాము. అంటే రకరకాల పూలతో భక్తుల కైంకర్యంతో స్వామివారికి అతి దివ్యంగా అలంకరణ చేయబడింది. ఈ స్వామిని దర్శించుకోవడానికి మన సత్తుపల్లి పరిసర ప్రాంతాల నుంచి మరియు సత్తుపల్లి గ్రామం నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామిని దర్శనం చేసుకొని స్వామివారికి కృపకు పాత్రులు కాగలుగుతున్నారు. అంటే ఈ గీతా మందిరం 19 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకమైన అలంకరణ చేస్తున్నాము. వెన్న కాపు, గంధపు కాపు మరియు హరిద్రాచూర్ణ కాప్యం మరియు మత్స్యావతారం, కూర్మావతారం, నారసింహావతారం, ఇలాగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క అలంకరణతో స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. అలాగే మా ఈ గీతా మందిరాన్ని ఈ సంవత్సరం నుంచి పునర్నిర్మాణ కార్యక్రమం చేద్దామనుకుంటున్నాము. కావున భక్తులు ఇన్ని సంవత్సరాలుగా ఎలా కైంకర్యం చేస్తున్నారో స్వామివారి పునర్నిర్మాణానికి కూడా భక్తులు సహకరించి స్వామివారి